నమస్తే వెల్కమ్ టు న్యూస్ కేఫ్ నేను భాగ్యశ్రీ. ముందుగా వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు కనుక చూసుకుంటే ముందుగా ఈనాడు ఎడిషన్ చూసుకుంటే జల వివాదాలపై కమిటీ కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు. ఇక రెండు రాష్ట్రాలతో పాటు కేంద్ర అధికారులకు భాగస్వామ్యం, సాంకేతిక నిపుణులతో పాటు ఐఏఎస్లకు స్థానం, టెలిమెట్రీల ఏర్పాటు, కృష్ణా బోర్డు అమరావతికి తరలింపు, శ్రీశైలం ప్రాజెక్టుకు ఏపీ నిధులతో మరమ్మతులపైన ఏకాభిప్రాయం, ఢిల్లీలో ఏపీ తెలంగాణ సీఎంల భేటీలో నిర్ణయాలు. వ్యవసాయ వృద్ధికి ధనధాన్య కృషి యోజన వెనుకబడిన 100 జిల్లాల్లో 6 ఏళ్లు అమలు, 36 పథకాలను ఒక్కొట్టి చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం. దీంతో 24,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపు. వ్యోమగామి శుభాంశును అభినందించిన మంత్రివర్గం. ప్రసన్న కుమార్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వం, ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో తేల్చి చెప్పిన హైకోర్టు. ఇక నీటి వాటాలపై వాద సంవాదాలు, జల వివాదాలపై ఢిల్లీలో రెండు రాష్ట్రాల సీఎంల భేటీ. మాకు కావాల్సిన నీళ్లు కేటాయించండి, తెలంగాణ సీఎం రేవంత్. భిన్నాభిప్రాయ అంశాలపై కమిటీ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ప్రతిపాదన. 3 ఏళ్లలో చంద్రబాబు ఎగిరిపోతాడు, ఆయన పెట్టే కేసులకు భయపడం, మా ప్రభుత్వం వచ్చాక వడ్డీతో తిరిగిస్తాం. డీఐజీలు మాఫియా డానులా తయారయ్యారు. మద్యం ముడుపుల్లో 90% బిగ్ బాస్కే. ఇక 2,970 కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా. వసూళ్ల వ్యవస్థ నిర్వహణకు 10%, అందులోని వైకాపా ముఖ్య నేతలకు వాటాలు. జగన్ కు తలలో నాలుకలా వ్యవహరించిన 2 ఎంపీలకు నెలకు చెరో 5 కోట్ల రూపాయలు. $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థే లక్ష్యం, సీఎం చంద్రబాబు ప్రకటన. టాస్క్ ఫోర్స్ నివేదిక అందించిన టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖరన్. రీసర్వే వ్యవధిని పొడిగించాలి, అప్పుడే సమగ్ర నిర్వహణ సాధ్యం. దూర ప్రాంతాల్లో ఉన్న రైతులను రప్పించడంలో ఇబ్బందులు. కొన్ని చోట్ల భూముల విస్తీర్ణాల్లో తేడాలు, పలు గ్రామాల్లో ఈనాడు పరిశీలన. నమస్తే తెలంగాణ ఎడిషన్ చూసుకుంటే బాబుతో మిలాఖత్, బనకచర్లపై దస్కత్, తెలంగాణకు రేవంత్ ద్రోహం. ఎంత దగా ఎంత మోసం, తెలంగాణ నీటిబొట్టు ఆంధ్రకు తాకట్టు. అగ్గి మీద గుగ్గిలమవుతున్న తెలంగాణ వాదులు, రగులుతున్న సాగు నీటి రంగ నిపుణులు, బగ్గుమంటున్న మండుతున్న మేధావులు, రైతు సంఘాలు, యువత, వర్సిటీ విద్యార్థులు. బాబుతో రేవంత్ చీకటి ఒప్పందం, రాష్ట్రంలో రేవంత్ ప్లస్ కూటమి పాలన, తెలంగాణకు తీరని అన్యాయం, సహించంగాక సహించాం. మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరిక. తెలంగాణకు డేంజర్ బెల్స్, ఆందోళనకరంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి కేంద్ర గణాంకాల శాఖ నివేదికలో వెల్లడి. ప్రతి దౌర్బల్యంతో తీవ్ర ఆర్థిక కష్టాలు, భూముల ధరలు పతనం, ఉపాధి గల్లంతో ప్రజల కొనుగోలు శక్తి క్షీణించడమే కారణం. అందనంత ఎత్తులోనే మెట్రో, కూరగాయలు, ఇక నిత్యావసరాలు, స్కూల్ కాలేజీల ఫీజులు ఇలాగే కొనసాగితే ఆర్థిక వ్యవస్థలకు ప్రమాదమే. ఉద్యోగుల భూమిపై 100 కోట్ల డీల్, కీలక మంత్రి తెరచాటు బేరం. ఓ ప్రైవేటు నిర్మాణ సంస్థతో డీల్, చకాచకా పనులు. అందుకే ఇష్టానుసారంగా రెవెన్యూ అధికారుల తీరు. రికార్డులకెక్కనున్న మంత్రి అండతో నేరుగా పనులు. బౌన్సర్లతో ప్రభుత్వ ఉద్యోగులపైన దాడికి యత్నం. అనధికారులకే లేఅవుట్లతో మొదలైన ఫ్లాట్ల విక్రయం. ఉద్యోగ నేతలకు ఎన్ఓసీ ఇవ్వని కలెక్టర్, ఆర్డీఓ. జల వివాదాలపై కమిటీ రెండు రాష్ట్రాల నిపుణులు, అధికారులతో ఏర్పాటు. ఇక 21లోగా నియామకం. రిజర్వాయర్ల అవుట్ఫ్లోల వద్ద టెలిమెట్రీలకు సుముఖం. కృష్ణానది యాజమాన్య బోర్డు ఏపీకి తరలింపు, గోదావరి బోర్డు హైదరాబాద్లో కొనసాగింపు. ఇక శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు ఏపీ అంగీకారం. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో కీలక నిర్ణయాలు. ఇది తెలంగాణ సాధించిన విజయం. బనకచర్లను కడతామని ఏపీ చెప్పలేదు, అలాంటప్పుడు ఆపాలని చెప్పాల్సిన పని లేదు. రాష్ట్రాల మధ్య గొడవల కోసం కొందరు ఎదురుచూపు. తెలంగాణ హక్కులు ఏపీకి కేసీఆర్ దారాదత్తం. తప్పుల్ని సరిదిద్దే యత్నం చేస్తున్న సీఎం రేవంత్. తెలుగు రాష్ట్రాలే నాకు ముఖ్యం, ఒక్కరే బాగుండాలనుకునే వ్యక్తిని కాను. సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకుందాం. టెక్నికల్ కమిటీ ముందు అన్నింటిపైన చర్చిద్దాం. అయినా తెగకపోతే అపెక్స్ కౌన్సిల్లో గోదావరిలో మా వాటా కిందే బనకచెర్ల. వృధాగా పోయే వరద నీరే వాడుకుంటాం. తెలంగాణ పథకాలకు ఎప్పుడు అడ్డు చెప్పను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక ముగ్గురి అక్రమాస్తులు 100 కోట్లకు పైనే. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ల అవినీతిపై రంగంలోకి ఈడీ. ఇక మురళీధర్, హరిరామ్ నాయక్, శ్రీధర్ కేసుల
వివరాలను ఇవ్వాలంటూ ఏసీబీకి లేక మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు. శ్రీధర్ కుమారుడి థాయిలాండ్ పెళ్లి, మురళీధర్ కొడుకు కంపెనీ లావాదేవీలపై నజర్. ఇక మురళీధర్కు 2 వారాల రిమాండ్, జైలుకు తరలింపు. ఇక వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్య అంశాలపై విశ్లేషణ అందించడానికి పొలిటికల్ అనలిస్ట్ అందే సత్యం గారు ఉన్నారు. సత్యం గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ సత్యం గారు, ఏదైతే జల వివాదాలపై ఇటు కాళేశ్వరం బలకచిల్ల ప్రాజెక్టుకు సంబంధించి గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. నిన్న ఏదైతే ఇటు 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు కేంద్ర జలశక్తి శాఖతో సమావేశం కూడా అయిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశాం. మరి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందాం, తెలంగాణపై నాకేమి ఈ కక్ష ఏమీ లేదు అంటూ కూడా మరోపక్క చంద్రబాబు చెప్తున్నారు. మరి మరోపక్క ఇందుకు సంబంధించి చర్చ అవసరం లేదు, మేము వృధాగా పోయే నీరునే వాడుకుంటామంటూ కూడా చెప్తోంది. అంటే ఈ అంశం ఇప్పటికైనా ఒక కొలిక్కి వస్తుందంటారా, లేదంటే మళ్ళీ దీనిపైన ఒక సమావేశం నిర్వహించి మళ్ళీ అప్పుడు ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారా? ఇప్పుడు అప్పుడే కొలిక్కి వచ్చే అవకాశం లేదండి. నీళ్ల వివాదాలు ఇప్పుడు కాదు, కావేరీ వివాదం ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉంది. రాష్ట్రాల విభజన జరిగినప్పుడల్లా ఈ సమస్యలు వస్తుంటాయి, లేదా రాష్ట్రాల మధ్య పంపిణీ అన్నప్పుడల్లా ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పటికి ఏం మాట్లాడుకున్నా ట్రిబ్యునల్దే ఫైనల్. బచావతి ట్రిబ్యునల్ కానీ, యువతల బీజేపీ ట్రిబ్యునల్ కానీ, ఈ ట్రిబ్యునల్స్ ఇచ్చిన తీర్పులకు లోబడే ఎవరైనా వ్యవహరించాలి తప్ప ట్రిబ్యునల్ తీర్పులకు అతీతంగా వ్యవహరించి నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. అయితే నిన్నటి సమావేశంలో మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకురాయి కరెక్టే. అంటే శ్రీశైలం రిపేర్ చేయాలి, దాని మేనేజ్మెంట్ ఆంధ్రప్రదేశ్ చేతిలో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఖర్చులు బట్టి దాన్ని బాగు చేయాలనుకోవటం అనేది కరెక్టే. తర్వాత ఆంధ్ర ఎక్కువ నీళ్లు వాడుకుంటుండే అనేది తెలంగాణలో ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి టెలిమెట్రీ సిస్టమ్ పెడితే ఎవరు ఎంత వాడుకుంటారో తేలిపోద్ది అనేది రెండో నిర్ణయం కూడా కరెక్టే. అట్లాగే మిగతా నిర్ణయాలు కూడా పెద్ద ప్రాముఖ్యత ఉన్నటువంటి విషయాలు కావు, కానీ అయినా అవి కూడా పెద్ద తప్పు పట్టాల్సిన పని లేదు. అయితే ఒకటే ఆర్గ్యుమెంట్ ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ బనకచర్ల ఎజెండా పెట్టుకొని వస్తే తెలంగాణ ప్రభుత్వం బహిష్కరించాల్సి ఉండే అనేది హరీష్ రావు ఆర్గ్యుమెంట్, కేటీఆర్ ఆర్గ్యుమెంట్. కానీ కేంద్ర ప్రభుత్వం పిలిచినప్పుడు ఎందుకు పిలిచిందో, తర్వాత రెండోది ఏం మాట్లాడాలో తెలియకుండానే మనం రిజెక్ట్ చేయటం కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకు కూడా 13 ప్రతిపాదనలు ఉన్నాయి. వాటి అన్నిటికీ కేంద్రం లేదా కేంద్ర అథారిటీస్ మనకు పర్మిషన్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ 13 ప్రతిపాదనలు తీసుకొని మన వాళ్ళు పోయారు, వాళ్ళు బనకచర్లు తీసుకుని వచ్చారు. కానీ కాంట్రవర్సీస్ ఇప్పుడు వద్దు, కాబట్టి ఈ 4 విషయాలనే ఫైనల్ చేద్దాం, దానికి టెక్నికల్ కమిటీ ఒకటి వేద్దాం, కేంద్రం రాష్ట్రాల టెక్నికల్ పర్సన్స్ తోటి కలిపి కమిటీ వేద్దామని నిర్ణయం తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత సహజంగానే ఎవరి రాష్ట్రానికి అనుగుణంగా వాళ్ళు ముచ్చట చెప్పారు. అంటే నిమ్మల రామనాయుడు బనకచర్ల మీద కమిటీ వేసినామని చెప్పేసి అవతల స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు బనకచర్ల చర్చకే రాలేదు, మన 13 కూడా చర్చకు రాలేదు, కాంట్రవర్సీ చర్చకు రాలేదు. ఈ 4 ఒప్పందాలు అనుకున్నవే చర్చకు వచ్చాయి తప్ప వాటితో సంబంధం లేదని తెలంగాణ చెప్పింది. సహజంగానే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర ప్రజలకు అనుగుణంగా కొంత స్టేట్మెంట్లు ఉండేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా ఇప్పటికైతే ఆ కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలు ఏం లేదు, ఆ చర్చనీయాంశం ఇప్పటి ఎజెండా కాదనేటువంటిది నిజం. కాబట్టి భవిష్యత్తులో ఏమవుతుందనేది మనం ఇప్పుడే చెప్పలేం. టెక్నికల్ కమిటీ రికమెండేషన్స్ అయినాక ఆ టెక్నికల్ కమిటీ రికమెండేషన్స్ ఆధారంగా మళ్ళీ కుదరకపోతే ఎపెక్స్ కౌన్సిల్, ఆ తర్వాత అనేకమైనటువంటివి ఉన్నాయి. ఈ కొత్త ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసి విభజన చేసేంత వరకు ఈ సమస్య కొనసాగుతూ ఉంది ఒకటి. తర్వాత రెండోది, చంద్రబాబు నాయుడు పాత పాట పాడుతుండు, వరద జలాల నుంచి బనకచర్ల తీస్తామని. వరద జలాలు ఒక్క రాష్ట్రం యొక్క హక్కు కాదు, 3 రాష్ట్రాలకు హక్కు ఉంటుంది. వరద జలాల మీద కూడా నికర జలాల మీద ఎట్లుందో ట్రిబ్యునల్ ప్రకారం ఎట్లయితే మనకు 968, వాళ్ళకు మిగతా 500 చిల్లర, మా ఉభయ రాష్ట్రాల కలిపి గతంలో 1499 మహారాష్ట్రకు మనకు మధ్య విభజన జరిగిందో అట్లా ట్రిబ్యునల్ మళ్ళీ ఇంకో కొత్త ట్రిబ్యునల్ విభజించేంత వరకు ఈ సమస్యలు కొనసాగుతాయి. కాబట్టి ఆ ట్రిబ్యునల్
మరో కొత్త ట్రిబ్యునల్ వచ్చి తీర్పు ఇచ్చేంత వరకు ఈ ట్రిబ్యునల్ తీర్పే ఫైనల్. దీనికి అతీతంగా మేము వాడుకుంటామంటే కుదరదు. రెండోది, వరద జలాలు అనేది తేల్చాల్సిన అవసరం తెలంగాణ వాడుకున్న తర్వాత తేల్చాలి. 968 తెలంగాణ, 500 చిల్లర ఆంధ్ర, ఇవి వాడుకున్న తర్వాత తేల్చాలి. అంతే తప్ప వరద జలాల నుంచి వాడుకుంటాం అంటే అది అయ్యే పని కాదు. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో రెండు రాష్ట్రాలు సామరస్యంగా ఉంటాం నిజమే, కానీ ఈ నీటి తగాదులు ఎక్కడ జరిగినా వాటికి ఒక రాష్ట్రానికి వ్యతిరేకత రెచ్చగొట్టి, సెంటిమెంట్ రెచ్చగొచ్చి అధికారాలకి ప్రయత్నం చేస్తున్నాయి. గతంలో ఇటువంటి సంఘటనలు కర్ణాటకలో అనేక సార్లు జరిగినాయి కావేరీ జలాల విషయంలో. కాబట్టి ఇది నడుస్తూనే ఉంటుంది. సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి రెండు వైపుల ప్రయత్నాలు జరుగుతాయి, లేదా ఎదుటి పార్టీని కార్నర్ చేయడానికి కూడా జరుగుతుంటాయి. ఏదేమైనా రేపు టెక్నికల్ కమిటీ ఏం చెప్పుద్ది, దానికి ఏమి అభ్యంతరాలు ఉంటాయి అని అన్న తర్వాతనే విమర్శలు, కానీ ముందే ఊహించుకొని విమర్శలు చేయటం వల్ల అది పెద్దగా ఉపయోగపడేది కాదు. రాజకీయ పార్టీలు ఉన్నాక భిన్న దృక్పథాలు ఉంటాయి, భిన్న అభిప్రాయాలు ఉంటాయి. ఓదానికి వ్యతిరేకంగా ఇంకోటి స్టేట్మెంట్లు ఇచ్చుకుంటాయి. అవి సహజమే. ఇక మరో అంశం చూసుకుంటే ఇటు రాయలసీమ ప్రజల ఎన్నో ఏళ్ల కళ ఎన్టీఆర్ సంకల్పం హంద్రీనీవా ప్రాజెక్ట్. మరి ఇవాళ ఈ హంద్రీనీవాకు సీఎం చంద్రబాబు జలహారతి ఇవ్వబోతున్నారు. మరి ఈ నేపథ్యంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఇందుకు సంబంధించిన పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మరి ఇవాళ కృష్ణా జిల్లాలకు సంబంధించిన ప్రజలకు, రైతులకు ఈ నీటిని విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది ఎన్టీ రామారావు ఉండగానే దీన్ని ప్రతిపాదించిండు, ఆలోచన చేసిండు. హంద్రీనీవా సుజల స్రవంతి పథకం అని HNSS అంటారు ఇంగ్లీష్లో, షార్ట్ ఫామ్లో. దరిదాపు ఇది కృష్ణా రివర్ మీదనే వరద జలాలు అంటే 120 రోజులు, నవంబర్ నుంచి జనవరి మధ్య 120 రోజులు వాడుకోవడానికి ఈ పథకం రూపొందించారు. మొత్తం 40 TMCలు నీళ్ళు ఎత్తిపోయాలని. దరిదాపు రాయలసీమ 4 జిల్లాల్లో 6 లక్షల ఎకరాలకు పంటలకు నీళ్ళు ఇవ్వాలనేది దీని యొక్క ఆబ్జెక్టివ్. కాబట్టి 120 రోజులు జలాలు వాడుకుంటున్నామంటే సుమారు దరిదాపు 6 తడి పంటలు అంటే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. రెండోది, ఇది కూడా లిఫ్టే. దరిదాపు ఫేజ్ 1లో 9 లిఫ్ట్లు ఉన్నాయి, ఫేజ్ 2లో 4 లిఫ్ట్లు ఉన్నాయి, మధ్య మధ్య రిజర్వాయర్లు కూడా ఉన్నాయి. కాబట్టి దీన్ని సక్సెస్ అయితే 4 రాయలసీమలకు, అటు కేసీ కెనాల్ ఉంది, కడప కర్నూలు కెనాల్, ఇవి కూడా లిఫ్ట్ చేస్తే రాయలసీమలో కరువు తీరేటువంటి అవకాశం ఉందనేది ఆంధ్రప్రదేశ్ యొక్క ఆబ్జెక్టివ్. ఎన్టీ రామారావు కూడా అదే ఉద్దేశంతో దీన్ని ప్రతిపాదించాడు. అయితే వరద జలాలప్పుడు వాడుకుంటే లేదా వరద జలాలు లేనప్పుడు ఏమిటి, ఇటువంటి విషయాలన్నీ కూడా కాస్త చర్చించాల్సినటువంటి అంశాలే. ఏదేమైనా దీనివల్ల 4 రాయలసీమ జిల్లాలకైతే ఉపయోగం ఉంటుంది, తీవ్ర కరువు ప్రభావం ఉంటున్నటువంటిది. అందుకనే దీన్ని ప్రతిపాదించారు. ఇది ఏ మేరకు సక్సెస్ అవుతారంటే దరిదాపు 369 అడుగులు మీటర్లు లిఫ్ట్ చేయాలి. మొత్తం కలిపి ఫేజ్ 1, ఫేజ్ 2 కలిపి 369 మీటర్లు లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేసి దరిదాపు 13 ఫేజుల్లో 13 స్టేజ్లలో లిఫ్ట్ చేసి 4 రాయలసీమ జిల్లాలకు ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఇది చేపట్టారు. దరిదాపు పూర్తయ్యే దశ వస్తుంది కాబట్టి జలహారతి ఇస్తా అని చెప్పేసి ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడు. తనకు కేటాయించినటువంటి, ఆంధ్రకు కేటాయించినటువంటి బచావత్ ట్రిబ్యునల్ ఆధారంగానే వీటిని వాడుకుంటామని చెప్పేసి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ అన్ని వాడుకోగలుగుతుంది. అంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర దరిదాపు 110 TMCలు వాడుకోగలుగుతుంది. నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా 110 TMCలు వాడుకోగలుగుతుంది. నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి దరిదాపు 1/3 కృష్ణా గోదావరి ఇప్పుడు వాడుకుంటున్నారు. తర్వాత పోతిరెడ్డి ద్వారా దరిదాపు మరి ఎన్ని TMCలైనా వాడుకోవచ్చు. వాళ్ళు దాన్ని 10,000 క్యూసెక్, 40,000 క్యూసెక్, 80,000 క్యూసెక్లు పెంచుకుంటూ పోయారు. ఎన్నైనా వాడుకోవచ్చు. తర్వాత ఇప్పుడు హంద్రీనీవా సుజల పథకం, దీంట్లో 40 TMCలు వాడుకుంటారు. కాబట్టి వీటన్నిటిని ఆంధ్ర కేటాయించిన కేటాయింపులన్నీ వాడుకునేటువంటి క్రమంలో వాళ్ళకి అవకాశాలు ఏర్పడుతున్నాయి. తెలంగాణ విషయానికి వస్తే దరిదాపు 35 TMCలు వాడుకోవాల్సినటువంటి
ఎస్ఎల్బిసి ఎత్తిపోతలే ఉంది తప్ప స్వరంగ మార్గం ఫెయిల్ అయింది. ఇప్పుడు అది దాన్ని బాగు చేస్తే మన వాటా వాడుకుంటే అప్పుడు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇంకా ఇతర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు కానీ ఇతరవి కూడా మనకి ఇంకా మనం అసలే 299 టీఎంసీ అనేది తక్కువ అనేది అందరి గోల, అన్ని పార్టీల గొడవ. ఎందుకంటే క్యాచ్మెంట్ ఏరియా 68% ఉంటే 34% వాడుకోవటం ఏందనేది. కాబట్టి ఆ 299 టీఎంసీలు కూడా దరిదాపు 225 230 టీఎంసీలో వాడుకున్నాం అన్నటువంటి ఒక కన్క్లూజన్. అందుకని రిలేటివ్లీ తెలంగాణ ఈజ్ ఇన్ డిసడ్వాంటేజ్ వెన్ కంపేర్ విత్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి వీటిని రెండు రాష్ట్రాలకు కూడా న్యాయం జరిగే విధంగా వాడుకుంటే మన రాయలసీమ కూడా సస్యశ్యామల అయ్యే అవకాశం ఉంది. ఇది సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. భవిష్యత్తులో కూడా అభ్యంతరాలు రాకపోవచ్చు. రైట్. సత్యంగారిక మరో అంశం చూసుకుంటే ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ల అవినీతిపై ఇప్పటికే ఈడీ రంగంలోకి దిగింది. మరి ఇటు ముఖ్యంగా ఈ మురళీధర్ రావు కూడా వేల కోట్లలో ఆస్తులు అక్రమాస్తులు కూడా కట్టుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ల అవినీతికి సంబంధించి ఇప్పటికే మురళీధర్ రావుకు 2 వారాల రిమాండ్ కూడా విధించింది, జైలుకు కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఆ ప్రాజెక్టుకు సంబంధించి వేల కోట్ల నిధులు ఇక్కడ విడుదల చేసినప్పటికీ ఇక్కడ అక్రమంగా ఆస్తులు కూడా కొట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అనగానే అనేక మంది కోపం వస్తుంది. కానీ అవినీతి జరగలేదంటే ఎవరు నమ్మే పరిస్థితులు లేరు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇది ఒక అంశం. రెండవది, రాజకీయ నాయకత్వానికి మోరల్స్ విత్ పొలిటికల్ విల్ లేకుండా ఇవన్నీ జరగటం దురదృష్టం. ఎందుకంటే మీరు గతంలో ప్రాజెక్టులు చూస్తే ఎంత నీతిమంతులో మీరు చూడండి. శ్రీశైలం ప్రాజెక్టు కడుతుంటే కాపర్ డ్యామ్ కొట్టకపోతే కేఎల్ రావు ఆనాడు ఇట్లా రోడ్లు కూడా లేవు, అక్కడే తిష్ట వేసి శ్రీశైలం అడవుల్లోనే కూర్చొని నెలల తరబడి శ్రీశైలం డిజైన్ చేసి శ్రీశైలాన్ని కట్టించండు. అంత డెడికేషన్ తోటి కట్టించండు. అట్లాగే నాగార్జున సాగర్ డ్యాము అనేక రకాల ఉద్యమాలు జరిగిన తర్వాత ఇప్పుడున్న ప్లేస్లో కట్టేటప్పుడు వాటి సర్వేకి కానీ లేకపోతే వాటి ట్రాన్స్పోర్ట్ కానీ ఇబ్బందులు వస్తాయని ముత్యాల రాజా ఆ సర్వేకి కావాల్సినటువంటి దరిదాపు 50 లక్షల రూపాయలు ఆనాడు 1950లో 50 లక్షల రూపాయలు అంటే బహుశా ఇప్పుడు 500 కోట్లు అయి ఉంటాయి. అంత సహాయం ఆయన ఫ్రీగా ఇచ్చాడు సర్వేకు కావాల్సినటువంటి ఖర్చులు. తర్వాత డ్యాముకు ట్రాన్స్పోర్ట్ కష్టం అవుతుందని దానికి అందుబాటులో మాచర్ల సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించాడు, కేసీపీ సిమెంట్స్ లిమిటెడ్. అంటే ఆనాటి వాళ్ళు నీటిపారుదల కోసం చేసినటువంటి కృషి పడ్డ తాపత్రయం ఈ 2 సంఘటనలు తెలుస్తాయి. ఇవాళ కాళేశ్వరం కడితే అది ఫెయిల్యూర్ అయింది. ఇప్పటికీ ముందు ఆ బ్యారేజ్లు మరి రిపేర్ చేస్తే సక్సెస్ అయినట్టు, రిపేర్ చేసి వాటర్ ఫ్లో అయితే లిఫ్ట్ చేస్తే అప్పుడు సక్సెస్ అయినట్టు. అసలే అది ఫెయిల్యూర్ అయిందని చెప్పేసి పెద్ద చర్చ జరుగుతుంటే ఇక ఇప్పుడు 2 చీఫ్ ఇంజనీర్లు ఒక ఇంజనీరు ఆ స్థాయిలో 1000 కోట్లు బయటపడ్డాయి. ఇలా అవినీతి పాల్పడ్డంటే సహజంగానే ప్రజలు ఏమనుకుంటారంటే మరి అధికారులకి ఎంత ముట్టినాయంటే పైన ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఎన్ని ముట్టినాయో అని అనుకునే ప్రమాదం ఉంది, అనుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇవాళ మనం ఎవరినాలను ఈ సిస్టమ్ ఎంత కొలాప్స్ అయితే ఎవరినాలో అర్థం కావట్లేదు. రాజకీయ నాయకులు మోరల్స్ పాటించట్లేదు. ఈ కమర్షియల్ సిస్టంలో అడ్డగోలుగా సంపాదించుకుంటున్నారు. ఒకళ్ళని ఇద్దరని కాదు, మొత్తం ఈ స్థితిలో వాళ్ళకి ఎవరు సపోర్టర్స్ అంటే అధికారులే. ఎప్పుడో కేఎన్ పనిక్కర్ 20-30 ఏళ్ల కింద ఒక పుస్తకం రాస్తూ ఒక కామెంట్ చేశాడు, రాజకీయ నాయకులు అధికారులు అవినీతి పరులు అంటే నేను ఒప్పుకోను, అధికారులు రాజకీయ నాయకులు కలిసే ఈ అవినీతి చేస్తారు, వీరిద్దరు కలయిక కారణం అని ఒక కామెంట్ చేశాడు. కాబట్టి ఇప్పుడు అధికారులు ఈ స్థాయిలో 1000 కోట్లకు అవినీతి పడ్డాడంటే మరి ఆనాడు ఉన్నటువంటి మంత్రులు రాజకీయ నాయకులు ఇంకెంత అవినీతి ఉందని ప్రజలు సహజంగానే అనుకుంటారు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఇటువంటి ఇమ్మోరల్గా ఉంటే ప్రజలకు అసలు ఎవరిని ఎన్నుకోవాలనేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఇది డెమోక్రసీని వీకెండ్ చేస్తుంది. వాటి మీద ఇంట్రెస్ట్ పోతుంది, ఓటేయాలనే ఇంట్రెస్ట్ పోతుంది, ఎవరికి వేసినా ఒకటే అనుకునే అవకాశం వస్తుంది.
కాబట్టి ఇటువంటి పరిస్థితుల నుంచి బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి వాళ్ళకు మరి శిక్షలు పడతాయా అంటే శిక్షలు పడుతున్నా రోజు అవినీతి కేసులు దొరుకుతూనే ఉన్నాయి. ఎస్. కాబట్టి మోరల్ వాల్యూస్ కలిగి ఉండాలి తప్ప, లేకపోతే అవకాశం వచ్చిన కాలంలో తినుకుంటా పోతే ఈ సిస్టాన్ని కరప్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఒక అంచనా ఉంది, కేంద్రంలో 100 రూపాయలు విడుదలైతే ప్రజలకు గ్రౌండ్ లెవెల్ ప్రజలకు ఉపయోగపడుతుంది 60 రూపాయలే, మిగతా 40 రూపాయలు, 100కు 40 రూపాయలు ఈ కరప్షన్లో డిజపియర్ అయిపోతున్నాయి అని చెప్పేసి ఇప్పటికే ఒక అంచనా ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితిని నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా ముందు పొలిటికల్ విల్ ముఖ్యం. ముఖ్యమంత్రి అవినీతి చేయకపోతే మంత్రులు చేయరు, మంత్రులు చేయకపోతే ఎమ్మెల్యేలు చేయరు, ఎమ్మెల్యేలు చేయకపోతే అధికారులు కూడా చేయరు. ఇది మరి మిగతా రాష్ట్రాల్లో సాధ్యం అంటే సాధ్యమే. ఎందుకంటే మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు వాళ్ళకు ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు చాలామంది. మనం చూసాం, త్రిపుర ముఖ్యమంత్రి నిపుణ్ చక్రవర్తి పోయేటప్పుడు సూట్ కేసు పెట్టె జరుపుకొని పోయాడు. అట్లా ఒక బీజేపీ ముఖ్యమంత్రి కూడా అట్లాగే పెట్టె తీసుకొని పోయాడు. అట్లాగే బుద్ధదేవ్ భట్టాచార్య భార్య ఇచ్చిన అపార్ట్మెంట్లో ఉన్నాడు. ఇప్పుడు మమతా బెనర్జీ కూడా ఎక్కడ అవినీతి మచ్చ ఆమెకు అంటలేదు, ఆ అనుచరులకు అక్కడక్కడనే తప్ప. కాబట్టి ఆయా రాష్ట్రాల్లో బెంగాల్ కానీ కేరళ కానీ ఏ పార్టీలన్నా కానీ రెండోసారి మూడోసారి ఎమ్మెల్యే పోటీ చేయమంటే ఒప్పుకోవట్లే వాళ్ళు. మేము ఈ ఖర్చులు పెట్టలేము, అవసరం లేదు మాకని చెప్పేసి. ప్రొఫెసర్లు టీచర్లు అయితే మూడోసారికి మేము చేయం, మా జీతం ఎక్కువ ఉంది ఇటుకని చేయట్లేదు. కాబట్టి మా ఒక రాష్ట్రంలో ఖచ్చితంగా మోరల్స్ పెరగాలంటే పైనుంచే మొదలు కావాలి, అయితే కిందికి అది పెనెట్రేట్ అవుతుంది, కిందికి అది పర్క్యులేట్ అవుతుంది. అందుకని ఈ స్థాయిలో అవినీతి అనేటువంటిది అసలు ఎవరైనా ఇప్పుడు పోలవరం కాళేశ్వరం చర్చ జరిగినాక ఎవరైనా మంచి పని చేస్తున్నట్టే కూడా ప్రాజెక్టు కమిషన్ల కోసమే కడుతున్నట్టు దానికి అవకాశం ఉంది. అంత ప్రజల నమ్మకం పోయి ఉన్నది ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ. కాబట్టి దీనికి మొత్తం సిస్టమ్ బాధ్యులు, దాంట్లో వీళ్ళ పాత్ర ఇటువంటి పాత్రధారులు ఉంటూనే ఉంటారు. రైట్, థ్యాంక్ యూ అండి సత్యం గారికి వివిధ అంశాలపై విశ్లేషణ అందించడానికి ధన్యవాదాలు. ఇక ఇది ఇవాల్టి న్యూస్ కేఫ్. కీప్ వాచింగ్ స్వతంత్ర.